శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. అష్టావక్ర మహాగీతను ఆత్మజ్ఞాన గీతగా, ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా చెప్పుకుంటున్నాం. ఈ అష్టావక్ర గీత అష్టావక్ర మహాముని జనక మహారాజుల వారికి చెప్పింది. ఇప్పటి వరకు మొదటి అధ్యాయం 18 శ్లోకములు చెప్పుకున్నాం. ఇప్పుడు 19వ శ్లోకం అష్టావక్ర మహాముని జనక మహారాజుకి ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా వివరిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. యథైవాదర్శ మధ్యస్థే రూపేంతః పరితస్తు సహా తథైవాస్మిన్ శరీరేంతః పరితః పరమేశ్వరః. యథైవాదర్శ మధ్యస్థే రూపేంతః పరితస్తు సహా తథైవాస్మిన్ శరీరేంతః పరితః పరమేశ్వరః. యథై ఏ విధముగానైతే, ఇక్కడ యథై అన్నప్పుడు ఏ విధముగానైతే, ఆదర్శ అంటే అద్దము అని అర్థం. ఆదర్శ మధ్యమునందు, అద్దము మధ్యమునందు, మధ్యస్థే మధ్యమునందు, రూపేంతః పరితస్తు సహా రూపములు ఉంటాయో. ఇప్పుడు రూపం ఎక్కడ ఉంటుంది? మన రూపం ఒక పెద్ద అద్దం ముందు నుంచున్నాం. రోజు చూడండి, అద్దాలు ఇంట్లో వాడుతూనే ఉంటాం. ఇప్పుడు అద్దాన్నే ఉదాహరణగా చెబుతున్నారు. చక్కగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఆత్మశక్తి ఎలా ఉన్నది? సర్వము వ్యాపించి ఉన్నది ఆత్మశక్తి. సృష్టి అంతా ఉన్నది ఆత్మశక్తే. చాలాసార్లు చెప్పుకున్నాం, అది అనంత సర్వవ్యాపక ఆకాశము వలె ఉన్నది అని. అయినా ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని పోలికలతో చెప్పినా అది మనకు అనుభవం అవ్వదు. అందుకని అనుభవం అవ్వటానికి వీలుగా ఇంకా 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 తెలుసుకుంటానే ఉంటాం. ఆ అనుభవాన్ని పొందే వరకు తెలుసుకుంటూనే ఉండాలి. అందుకని అనేక రకాలుగా చెబుతున్నారు అష్టావక్ర మహాముని జనక మహారాజు. ఇక్కడ అద్దం అనే ఉదాహరణతో చెబుతున్నారు. యథ ఏ విధముగా అయితే అద్దము మధ్యలో, యథైవాదర్శ మధ్యస్థే ఏ విధంగా అయితే అద్దము మధ్యలో రూపేంతః రూపాలు కనపడుతూ ఉంటాయో. ఇప్పుడు మనం వెళ్ళి అద్దం ముందు నుంచున్నాం. రోజు అద్దాలు వాడుకుంటారు, తలదూకుంటారు, ముఖం చూసుకుంటారు, బొట్లు పెట్టుకుంటారు. అద్దం ఉండని ఇల్లు ఉండదు, అద్దం వాడని మనిషి ఉండదు, అద్దం తెలియని ఉండదు. ఇప్పుడు అద్దములో ఇప్పుడు ఏమైంది? మన రూపం ప్రతిబింబిస్తుంది. మనం అద్దం ముందు నుంచున్నాం, అద్దంలో మన రూపం కనపడుతుంది. ఇప్పుడు అద్దంలో కనపడుతున్న మన రూపం మధ్యలో పరిమితంగా ఉంది. మళ్ళీ చుట్టూ ఏముంది? మన రూపం చుట్టూ అద్దమే ఉంది. ఇప్పుడు అద్దంలో మన ముఖం కనపడుతుంది, నుంచున్నారనుకోండి. ఆ మన ముఖం పక్కన ఏముంది? చుట్టూ, ముఖం పైన చుట్టూ కింద ఏముంది? అద్దమే ఉంది. చుట్టూ వ్యాపించే ఉంది, అద్దమే ఉంది. మరి ఇప్పుడు మన ముఖం మీద అద్దం లేదా? ప్రతిబింబం అంటే మన ప్రతిబింబం వెళ్ళి అద్దాన్ని జరిపేసిందా? అద్దాన్ని తోసేసిందా? అద్దములోనే మన ప్రతిబింబం ఉంది, మన ప్రతిబింబంలోనే అద్దం ఉంది. అంటే చుట్టూ ఖాళీ అద్దం కనపడుతుంది మనకి. ఏంటి? మన ప్రతిబింబాన్ని దాటితే, మన ముఖాన్ని దాటితే మన ముఖం కనపడుతుంది, చూసుకుంటున్నాం, తలదూకుంటున్నాం, బొట్టు పెట్టుకుంటున్నాం. ఒక్క నిమిషం అది ఆపేసి, ఆ చర్యను ఆపేసి, మన ప్రతిబింబాన్ని గుర్తించడం ఆపేసి, చుట్టూ ప్రతిబింబం పక్కన చుట్టూ ఏముంది అంటే అర్థమే ఉంది. అప్పుడు మనం అర్థమే ఉన్నప్పుడు మరి మన ప్రతిబింబం కనపడుతుందిగా, మన ముఖం కనపడుతుందిగా. అది ఎక్కడ కనపడుతుంది? అద్దంలోనే కనపడుతుంది. అంటే అది వెళ్ళి అద్దాన్ని జరిపేసిందా, లేదా అద్దం అదంతా కూడా ప్రతిబింబం అంతా కూడా వ్యాపించే ఉందా? అంటే అద్దం మొత్తం వ్యాపించే ఉన్నది, అద్దంలో కనపడుతుంది ప్రతిబింబం. చుట్టూ అర్థమే ఉంది, మన ప్రతిబింబంలో కూడా అర్థమే ఉంది. అర్థం లేకపోతే అసలు ప్రతిబింబం కనపడదు. అంటే ప్రతిబింబము అనేది అద్దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు. అద్దం అద్దంలాగానే ఉంది. మనం పక్కకి తప్పుకుంటే అద్దం అద్దంలాగానే ఉంటుంది, ప్రతిబింబం కూడా కనపడదు. అద్దం దగ్గర ఏది ఉంటే అది కనపడతా ఉంటుంది. మనం లేకపోతే గోడలు ఉంటే గోడలు కనపడతా ఉంటాయి, ఇంట్లో ఏది ఉంటే అది కనపడతా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మన ప్రతిబింబాన్ని చూస్తాం, అద్దం పక్క నుంచి వచ్చేసాం, అద్దం మొత్తం ఖాళీకి కనపడుతుంది. మళ్ళీ వెళ్ళి నుంచున్నాం, అద్దంలో మన ప్రతిబింబం కనపడుతుంది. ఇప్పుడు మన ప్రతిబింబం అద్దాన్ని ఏమైనా డిస్టర్బ్ చేసిందా?
అద్దం ఏమైనా పక్కకి జరగటం కానీ చలన క్రియకి దాని స్థిరత్వాన్ని కోల్పోయిందా అంటే లేదు. మరి ప్రతిబింబం ఎలా కనపడుతుంది? అద్దములో కనపడుతుంది. ప్రతిబింబం అంతా ఇప్పుడు ఏం వ్యాపించింది? అద్దమే వ్యాపించింది. అక్కడ అద్దం లేకపోతే ప్రతిబింబం అసలు కనపడదు. మీరు గోడ ముందు నుంచోండి ప్రతిబింబం కనపడదు, ఓ పేపర్ ముందు నుంచోండి ప్రతిబింబం కనపడదు. ఒక్క అద్దము తప్ప మీరు ఎక్కడి నుంచి ఉన్నా మీకు ప్రతిబింబం కనపడదు. అంటే మన ప్రతిబింబము అద్దములో పడినా అద్దము యొక్క నిశ్చల స్థితి, నిర్మల స్థితి, ప్రశాంత స్థితి, దాని వ్యాపక స్థితి మన ప్రతిబింబము వలన ఎటువంటి విధముగాను అది ఏ విధమైనటువంటి జరుగుబాటుకు కానీ ఏ విధమైన పక్కలకు వెళ్ళడానికి కానీ జరగలేదు. అది స్థిరంగా అలాగే ఉంది. ఆ స్థిరముగా ఉన్నదే మన ప్రతిబింబాన్ని చూపిస్తూ మన ప్రతిబింబములో కూడా అర్థమే వ్యాపించి ఉంది. కానీ అక్కడ మనం ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాం. ప్రతిబింబం దాటి చూడండి చుట్టూ అర్థమే ఉంది. మనం అక్కడ దేన్ని గుర్తించాం? ప్రతిబింబాన్ని మాత్రమే గుర్తిస్తున్నాం మనం. అయితే అర్థం అనేది ఒక విడి వస్తువు కనుక మనకు విడిగా అర్థం కూడా తెలుసు, ప్రతిబింబాలు చూసుకోవడానికి ఉపయోగపడే వస్తువు అని. ఆ పోలికతో చెప్పారు. పరితస్తు సహా, ఆ చుట్టూ పరివ్యాప్తమై ఉన్నదేంటి అంటే ప్రతిబింబము చుట్టూ ఉన్నదేంటి? అర్థమే. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చక్కగా అర్థం ఉంది. అంటే అద్దం ఇప్పుడు ప్రతిబింబములోంచి ఇటు అటు మొత్తం వ్యాపించే ఉన్నది. అద్దం యొక్క స్థితి చెదరలేదు. అలానే అద్దానికి భిన్నంగా పోయిన ప్రతిబింబం ఉందా? లేదు, అద్దములోనే ప్రతిబింబం ఉంది. ప్రతిబింబం అద్దంలోనే ఉంది. అద్దానికి భిన్నంగా బయటకు ప్రొజెక్ట్ అయ్యి చూపించట్లేదు, దానిలోనే చూపిస్తుంది. దానిలో ప్రతిబింబం పడింది కదా కాబట్టి అద్దం ఏమన్నా డిస్టర్బ్ అయిందా? లేదు, అద్దం సర్వవ్యాపక స్థితి అలాగే ఉంది. అద్దం చుట్టూ ఉన్న అద్దం ప్రతిబింబములు కూడా అలాగే ఉంది. కానీ మనం ప్రతిబింబాన్ని దర్శిస్తున్నాం. అక్కడ ఒకసారి చుట్టూ ఉన్న అద్దాన్ని చూసి ప్రతిబింబములో కూడా ప్రతిబింబాన్ని చూడకుండా జాగ్రత్తగా మీరు గమనిస్తే మొత్తం అద్దమే కనబడుతుంది. చుట్టూ వ్యాపించి ఉన్నది అదే. అలా ఎలా అయితే అద్దములో రూపాలు మధ్యలో కనపడుతూ చుట్టూ అద్దము వ్యాపించి ఉన్నదో, అదే చుట్టూ వ్యాపించి ఉన్న అద్దము ఏ విధముగా అయితే ప్రతిబింబములో కూడా వ్యాపించి ఉండి ప్రతిబింబాన్ని చూపిస్తున్నదో, యథై అంటే ఎలా అయితే, తథైవాస్మిన్ శరీరాంతః, తథైవాస్మిన్ శరీరాంతః, అదే విధముగా మన శరీరముల ఎందు, మన శరీరముల చివర, మన శరీరముల చుట్టూ, మన శరీరముల లోపల అర్థం వెళ్ళినప్పుడు ఇప్పుడు మన శరీరం ఉంది. మన శరీరం బయట అంతా ఏముంది? ఖాళీ ఉంది. ఆకాశం అనే ఖాళీ ఉంది. దాన్ని అర్థంలాగా తీసుకోండి. ఇప్పుడు మన శరీరం లోపలే ఉంది. మన శరీరము ప్రతిబింబము వలె ఖాళీలో ఉంది. మన శరీరం బయట అంటే మన శరీర అంతః బయట, లోపల అదే విధముగా మన శరీరము లోపల, మన శరీరము బయట. అద్దములో ప్రతిబింబము బయట అద్దం ఉంది, ప్రతిబింబము లోపల అద్దం ఎలా ఉందో మన శరీరము లోపల, మన శరీరము చుట్టూ పరితః వ్యాపించి ఉన్నది చుట్టూ. తదైవాస్మిన్ శరీరంతః, శరీరము లోపల, పరితః శరీరము చుట్టూ వ్యాపించి ఉన్నది పరమేశ్వర, పరమేశ్వరుడే, ఆ భగవత్ స్వరూపమే. మళ్ళీ ఇక్కడ పరమేశ్వరుడు, పరమేశ్వర అంటే మీరు ఇక్కడ ఒక ఆకృతిలో భగవంతుడిని చెబుతున్నారని కాదు, ఆత్మను చెబుతున్నారు. అనంత ఆత్మశక్తి. పరమ అంటే అత్యున్నతమైనటువంటి ఈశ్వరత్వము. ఈశ్వరత్వము అంటే ఏంటో తెలుసా? ఈశావాస్యమిదం జగత్ సర్వం. ఈ జగత్తంతా వ్యాపించున్నది ఈశ్వర శక్తే. దాన్ని ఆత్మశక్తి అన్నారు. ఆత్మశక్తినే బ్రహ్మము అన్నారు. ఈశావాస్యమిదం జగత్ సర్వం. ఈ జగత్తంతా ఆ ఈశ్వర శక్తి. ఈశ్వర అన్నప్పుడు, ఆత్మ అన్నప్పుడు, బ్రహ్మము అన్నప్పుడు శక్తి. అది పరమేశ్వర అంటే అత్యున్నతమైనటువంటి శక్తి, అత్యున్నతమైనటువంటి ఈశ్వర శక్తి వ్యాపించి ఉన్నది. కానీ మనం ఏం చూస్తున్నాం? అద్దంలో
అసలు అద్దంతో మనకు పని లేదు. అద్దం మనం తెచ్చుకుని రూపాలు చూడటానికి, రూపాలనే గుర్తిస్తాం. ఇక్కడ అద్భుతమైన నిత్యం మనం వాడేటువంటి పరికరంతో చెప్పారు. ఇలా అనేక పోలికలతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తూనే ఉంటారు మహాత్ములు, మనం దాన్ని తెలుసుకునేవారు. ఇప్పుడు కొంచెం అర్థమైనట్టు ఉంటుంది మనకి. ఎలా అయితే అద్దములో ప్రతిబింబము మనకు ప్రతిబింబాన్ని గుర్తించి అద్దాన్ని గుర్తించటం లేదో, అలా మళ్ళీ ఇక్కడ మనం చాలా గమ్మత్తులు ఉన్నాయి. ముందు ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం. ప్రతిబింబం అంతా అర్థమే వ్యాపించి ఉంది, ప్రతిబింబం బయట అర్థమే వ్యాపించి ఉంది, ప్రతిబింబం కనబడినా అర్థం చెక్కు చెదరలేదు. అదే విధముగా అనంత ఆకాశతత్వము అనేటువంటి ఆ పరమేశ్వర శక్తి, బ్రహ్మము అనేటువంటి ఆత్మశక్తి అనేటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఈ ఆకాశ శక్తి ఏదుందో, మన చుట్టూ ఉన్న ఖాళీ ఏదుందో అదే ఆత్మశక్తి, అదే పరమేశ్వర శక్తి. అది బయట లోపల మన శరీరముల లోపల కూడా వ్యాపించే ఉన్నది. అంటే మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు మనకంటే, మనం రూపాలను పట్టుకున్నాం. యదైవ ఆదర్శ మధ్యస్తే రూపేంత. అద్దం మధ్యలో రూపాల కోసమే కదా అద్దం పెట్టుకుంది. అసలు అద్దంతో మనకు పని లేదు, దాని గురించి ఆలోచించాం. రూపాలను కావాలి మనకి, రూపం చూసుకోవాలి, అందుకని అర్థం. ఇలా మనం ఎప్పుడు రూపాలనే పట్టుకొని ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ పరమేశ్వర అనే పదం వాడినప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఉంది. ఇప్పుడు వరకు ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం ఎలా వస్తున్నాయి కదా, ఇక్కడ పరమేశ్వర అనే పదం వాడారు. అంటే ఈశ్వరుడు అన్నప్పుడు, పరమేశ్వరుడు అన్నప్పుడు నీకు రూపభావన కూడా ఉంది. అంటే తయారు చేసుకున్నాం, ఒక శివుడు, ఒక పరమేశ్వరుడు, ఒక విష్ణుమూర్తి, ఒక బ్రహ్మ, అలా అనేక మతాలు, అనేక రకాల రూపాలు తయారు చేసుకున్నాం. మీరు గమనించి చూడండి, రూపములన్నీ కూడా తయారు చేసుకోబడింది. అంటే మనిషి మనసు యొక్క ప్రొజెక్షన్ అది. అంటే మనిషి మనసు తయారు చేస్తుంది. అందుకే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మీరు ఆకృతిలో, సపోజ్ మీరు ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తున్నారు, మీకు నచ్చినటువంటి ఒక దేవుణ్ణి పూజించుకుంటున్నారు. సపోజ్ మీరు ఒక రామభక్తులు అనుకోండి. ఊరుకున్నారు, రాముడిని తదేకంగా రోజు చూసుకుంటున్నారు, ఆ ఫోటోలు పెట్టుకున్నారు, సీతారామ లక్ష్మణులు సమేత విగ్రహాలు పెట్టుకున్నారు, నిత్య అనుష్ఠానాలు, పూజలు అన్ని సంవత్సరాల తరబడి చేసుకుంటూ వస్తున్నారు, రామదీక్షలో ఉన్నారు మీరు అనుకోండి ఊరుకునే. ఇప్పుడు మీకు అంటే మీరు చూస్తున్నటువంటి రాముడు సంబంధించినటువంటి ఆ బొమ్మ, ఆ రాముడి ముఖం, ఆ సీతమ్మ ముఖం, ఆ ఆంజనేయుడి ముఖం, ఆ లక్ష్మణుడి ముఖం అక్కడ పెట్టుకున్నారు కదా, చూస్తున్నారు కదా. అవన్నీ మనం తయారు చేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మీకు ఇంకొక మతపు దేవుడు యేసుక్రీస్తు లేదా ఇంకొక దేవుడు ఎవరో వచ్చి మీకు కనపడ్డాడు, నిజంగా ప్రత్యక్షమయ్యాడు. మీరు ఆయన్ని నమ్ముతారా? యేసుక్రీస్తుని గుర్తిస్తారా? ఆయన నిజం దేవుడు అనుకుంటారా? మనిషిలో వచ్చాడు నిజంగా. లేదు ఒక కృష్ణుడు నిజంగా వచ్చాడు, ఒక మురళి, నెమలి పింఛం ఎన్ని పెట్టుకున్న కిరీటంతో నిజంగా కృష్ణుడు ఒక రూపం ధరించి వచ్చాడు, మానవుడిలా వచ్చాడు, మీ ముందు ప్రత్యక్షమయ్యాడు, నేను కృష్ణుడిని అన్నాడు. మీరు నమ్ముతారా? ఏ నాటకాల ఆఫీస్ నుంచి వచ్చినాయని అనుకుంటారు? ఒకసారి ఆలోచించండి. ఎలా నమ్ముతారు మీరు? దేవుణ్ణి ఏ ప్రాతిపదికన మీ ముందు ప్రత్యక్షం అయితే గుర్తిస్తారు? కళల్లో తీసుకుంటారు. ఇప్పుడు అంతదాకా ఇంకా జాగ్రత్తగా గమనిస్తే అసలు రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు మీ ఫోటోల్లో మీరు పెట్టుకొని ఆరాధిస్తున్న ఈ నలుగురు వచ్చారు. అయితే వాళ్ళ రూపం మీ ఫోటోల్లో, మీ బొమ్మల్లో ఉన్నట్టుగా లేదు వాళ్ళ మొహం. వాళ్ళు నలుగురు వచ్చారు. మేము రాముడు, సీత, లక్ష్మణుడు ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నావు కదా, పూజిస్తున్నావు కదా, చక్కగా వచ్చాము, నేను ఆశీర్వదించి వెళ్తాము, నీకేం కావాలి చెప్పు, నీ పూజలు ఫలించినవి, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఆరాధిస్తున్నావు, నీ ఇంట్లో చక్కగా భోజనం చేసి వెళ్తాము, చక్కగా వండించి ఉంచు, హాయిగా మేము కూర్చుంటాం, ఇక్కడే ఉంటాం, నువ్వు కావాలంటే మమ్మల్ని డైరెక్ట్ గా కూడా ఆరాధించుకో అని మనుషుల రూపంలో వచ్చారు. కానీ నువ్వు ఏర్పరుచుకున్న రూపం ఏదుందో, ఆ రాముడి ముఖం, ఆ సీత ముఖం, నీ ఫోటోల్లో, నీ ఇంట్లో, నీ మూర్తుల్లో నువ్వు పెట్టుకున్నట్టుగా మొహాలు వేరుగా ఉన్నాయి. అంటే నిజంగా రాముడు, నిజం సీత, నిజం వాళ్ళు వచ్చారు, కానీ ఆ మొహాలు నువ్వు పెట్టుకున్నట్లు. రామాయణంలో నిజంగా రాముడు ఎలా ఉండేవాడు, సీతమ్మ ఎలా ఉండేదో, ఆంజనేయుడు ఎలా ఉండేవాడు, లక్ష్మణుడు ఎలా ఉండేవాడు, అలా వచ్చారు వాళ్ళు యథాతథంగా. నీ ఫోటోల్లో ఉన్న రూపం కాదు. మీకు కావాలంటే చూసుకోండి, ఒకే రామచంద్రుడికి, ఒకే శ్రీకృష్ణుడికి, ఒకే దేవుడికి, ఎవరైనా ఏ మతంలో అయినా ఎన్ని రకాల ఆకృతులతో ముఖాలు తయారు చేశాం,
వాళ్ళ శరీర ఆకృతులు ఎన్ని రకాలుగా ఉంటాయి చూడండి, మన ఊహను బట్టి, తయారు చేసే ఆయన ఊహను బట్టి, చెక్కే శిల్పిని బట్టి శిల్పం, శిల్పి భావనను బట్టి, పెయింటింగ్ వేసే ఆర్టిస్టుని బట్టి. ఇప్పుడు మనం ఎలా గుర్తిస్తాం? అలాంటి రూపమే మనకి కనపడాలి. అది కూడా మీరు నిజంగా వస్తే అనుమానమే, మనిషి రూపంలో వస్తే అనుమానమే. మళ్ళీ మనకి ఏ కళల్లోనో ఏ మహిమగానో అయితే నాకు కళ వచ్చింది నమ్ముతాం. నిజంగా రూపం వస్తే నమ్ముతామా? ఒకవేళ నమ్మాలి అంటే నేను పూజించే రూపంలో రావాలి. మళ్ళీ మనం అనేక క్వశ్చన్లు వేసి, అయ్యా అసలు నువ్వు రాముడు అని నాకు నమ్మకం ఏంటి, ముందు అసలు ఎవరైనా నన్ను మోసం చేయడానికి వచ్చారేమో అని ఇంట్లో కూడా రానివ్వం, ఫస్ట్ భయపడతాం. లేదా దసరాలు, పండగలు, సంక్రాంతులు అయితే నాటకాల వాళ్ళు వచ్చారేమో అనుకుంటాం, ఎవరో వేషగాళ్ళు అనుకుంటాం, నమ్మం. నమ్మాలంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ప్రదర్శించి మనల్ని నిరూపించి నమ్మించాలి. అంటే ఇది ఎలా ఉంటుందంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది మానవ మనస్తత్వం. ఒక సినిమా చూశాను ఆ మధ్య. ఇప్పుడు ఆ సినిమాలో ఒక సన్నివేశం గుర్తుండిపోయింది. లక్ష్మీదేవికి మహాభక్తుడు అతను, బాగా పేదవాడు, ఏదో చిన్న టాక్సీ డ్రైవర్. లక్ష్మీదేవికి మహాభక్తుడు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఎప్పుడైనా అతన్ని గమనిస్తూ ఉంటారు, నిత్యం పూజలు చేస్తూ ఉంటాడు. అర్ధరాత్రి అపరాత్రి అమ్మా లక్ష్మి అని పిలుస్తూ ఉంటాడు. మామూలుగా రోడ్ల మీద గట్టిగా పిలిచేస్తుంటాడు, అమ్మా లక్ష్మి ఎందరికో కోట్లు ఇచ్చావు, నాకిస్తే ఏమైందమ్మా, నేను బిడ్డను కాదా అమ్మా, అది ఇది అని. అంటే ఇది సినిమాలో సన్నివేశం. అప్పుడు లక్ష్మీదేవి, పాపం నా బిడ్డ ఎప్పటి నుంచో నా కోసం ఇంత బాధలు పడుతున్నాడు, ఇంతమందికి నిజంగా డబ్బు ఇచ్చాను కదా, వీడికి ఇస్తే పోయిందేముంది, ఇప్పుడు మనకు తరిగేదేముంది, వీడికి ఇస్తాను, ఇదిగో బంగారు వజ్ర వైఢూర్య నగలతో కూడినటువంటి ఒక మూటను వాడి ముందు పడేస్తానని చెప్పింది లక్ష్మీదేవి విష్ణుమూర్తికి. అంటే ఆయన అన్నాడు, సరే నీ ఇష్టం, కావాలంటే పడేయన్న, నీ అనుగ్రహం ఎవరి మీద ఉంటే వాళ్ళకి పడే, వాడి కర్మలో ఉండాలి కదా అది తీసుకోవాలని, వాడి కర్మలో ఉంటే వాడు తీసుకుంటాడు, నువ్వు పడేసి చూడు అన్నాడు. ఆవిడ వజ్ర వైఢూర్య బంగారు నాణేలతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి పెద్ద మూటనే వాడి ముందు రోడ్డు మీద పడేసింది. వాడు వచ్చే దారిలో పైనుంచి ఆ మూట వచ్చి కింద పడింది. పైనుంచి చూస్తున్నారు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. మళ్ళీ చెబుతుంది, సినిమాలో జరిగింది, యాజ్ ఇట్ ఈజ్ గా సినిమాలో ఉన్నదే చెబుతున్నా, కానీ అది చక్కగా మనం అలాగే ఉంటాము అని అర్థమైంది, అందుకని చెబుతుంది. వాడు నడుచుకుంటూ వచ్చాడు. వస్తున్నప్పుడు దారిలో అతనికి ఒక గుడ్డివాడు ఎదురయ్యాడు, కర్ర పట్టుకొని ఇలా వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అతను అడ్డం వచ్చాడు వీడికి. ఇంకా కొంచెం ముందుకెళ్తే మూట ఉంది అక్కడ, బంగారపు మూట, లక్ష్మీదేవి వదిలినటువంటిది. ఈ గుడ్డివాడు రాగానే వాడికి ఏం ఆలోచన వచ్చిందంటే, పాపం గుడ్డివాడు ఇలా వెళ్తున్నాడు, మనకు కళ్ళు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒకవేళ నాకు కళ్ళు లేకపోతే రేపు ఫ్యూచర్లో నా పరిస్థితి ఏంటి, ఎలా వెళ్ళాలి నేను, అసలు ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం, కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అని అక్కడి నుంచి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని నడుచుకుంటూ వెళ్ళి మూట మీద కాలేసి తొక్కి మూటను దాటి ముందుకెళ్ళాడు. అయితే సరే పోనీ వీడికి కనీసం అది చెబుదామని విష్ణుమూర్తి డైరెక్ట్ గా కిందకి దిగి వచ్చాడు. మామూలు మనిషిలాగా ప్యాంట్ షర్ట్ వేసుకొని వచ్చాడు విష్ణుమూర్తి. వచ్చి, ఒరే వెధవ వెనక్కి తిరిగి చూసుకోరా, కళ్ళు మూసుకుపోదు, వెళ్తావు ఎందుకురా, వెనక నీకేమన్నా అవసరమైంది, నీకు లభించి నువ్వు కోరే ధనం అది ఉందేమో చూసుకోమంటాడు. అంటే అసలు నువ్వెవరు నాకు చెప్పటానికి అంటాడు. అంటే ఒక్కడు వీగుతాడు ఆయన. విష్ణుమూర్తి మనిషి రూపంలో ఉన్నాడు, ఒక్కడు వీగుతాడు. చూడు, నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు, అసలు నీ మాట అసలు నేను, ఒరే నీకు ఏమన్నా వెనక ఉపయోగపడేది ఉందేమో దాన్ని తొక్కుంటూ వచ్చేసేవరా, మూట ఏంటో చూసుకొని చెబుతాడు ఆయన. నువ్వు అసలు చెప్పావు కాబట్టి నేను ఇప్పుడు ఆ మూటను చూడండి అంటాడు. గొడవపడి విష్ణుమూర్తితో, అసలు ఆ మూట లేదు, ఇది లేదు, నేనేం చూడను, నాకేం అక్కర్లేదు అని వెనక్కి వెళ్ళిపోతాడు. అంటే ఏంటి, ఇప్పుడు వచ్చింది విష్ణుమూర్తే, కానీ వాడు గుర్తించడు. ఆ మూట వేసిన ఆవిడ లక్ష్మీదేవే, కానీ వాడు తీసుకోడు. వాడు అనుకున్నట్టుగా అయితేనే తీసుకుంటాడు. అంటే ఇది మనం ఎలా గ్రహిస్తాం భగవంతుడిని అంటే, మనం అనుకున్నట్టుగా. ఇప్పుడు నిజంగా మనకు డబ్బు కావాలి, అమ్మ దేవుడు లక్ష్మి అన్ని ప్రార్థించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఆ డబ్బు ఎలా ఇస్తే తీసుకుంటావు, ఎలా నమ్ముతావు? నువ్వు ఎలా ఆ డబ్బు మూటను తీసుకుంటావు? ఒకవేళ నీ ఇంట్లో డబ్బు మూట భగవంతుడు పడేసాడు అనుకుందాం, అది చూడగానే భయపడి చేస్తే నువ్వు ఏ దొంగలో పడేసారు, అసలు ఈ మంచి నోట్లో దొంగ నోట్లో బాబో ఎన్ని వచ్చేసినాయి అని నువ్వే తీసుకెళ్లి పోలీసులకు అప్పు చెప్పేస్తావు, లేదా నువ్వే పక్కింటి వాళ్ళతో చదువు, ఎందుకంటే భయం కూడా ఉంటుంది నీళ్ళు. అంటే అది నువ్వు కోరుకున్న విధంగా రావాలి, నీకు నువ్వు నమ్మే విధంగా రావాలి. నువ్వు నమ్మే విధంగా రావాలంటే ఒక్కొక్క తలకాయకి ఒక్కోలా ఉంటుంది.
నేను లాటరీ టికెట్ కొని ఆ లాటరీ టికెట్ నాకు తగిలి అప్పుడు వస్తే వాడు అమ్మే విధంగా. అందుకని చాలా మంది లాటరీ టికెట్లు కొనుక్కొని వెళ్ళి దేవుళ్ళ దగ్గర పెడతా ఉంటారు. అలా ఏదో మిరకలస్ గా జరగాలి, లేదా ప్యాకెట్ ఆడుతూ ఉంటాను నేను, ఆ ప్యాకెట్లో గెలుపంతా నిత్యం నాకు వచ్చేస్తుండాలి. అందుకే అందరూ నిరంతరం కోరికలు, నాకు మేలు జరగాలి, మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి పెళ్లి అయిపోవాలి. అంటే నువ్వు కోరుకున్న విధంగా దైవానుగ్రహం కావాలి. దైవానుగ్రహం వస్తుంది నిరంతరం, కానీ నువ్వు గుర్తించలేవు దాన్ని. అసలు ఉన్నదంతా దైవత్వమే, అనుగ్రహం మాట దేవుడు, నువ్వు కూడా దైవమే. ఇది ఆత్మజ్ఞానం అనుకోండి. పోనీ గుర్తించటం వరకు తీసుకుందాం. ఇప్పుడు మనం బతుకున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, సృష్టిలో ఉన్న గాలి వాడుకుంటున్నాం, దైవానుగ్రహం అని అనుకోం మనం. అసలు అదేదో మన సొంత బాబుగాడి హక్కులాగా పీల్చుకొని బతికేసి తిరిగేస్తుంటాం. మనం తిరగటానికి సర్వవ్యాపక ఆకాశం ఖాళీ ఇచ్చేసింది, దానిలో తిరగమని తిరిగేస్తున్నాం. మనం తిరుగుతుందంటే అనంత ఆత్మశక్తిలోనే, మన లోపల నుంచి ఆత్మశక్తి ప్రవహించే ఉంది. పూల దండను చూడండి మీరు, పూల దండ ఉంటది. పూల దండలో ఏమున్నాయి? దానికి వేరే పూల దండ అంటే పూలు ఉన్నాయి. మరి దండ అని ఎందుకు వచ్చింది? ఒక దారము దాన్ని ఒక ఆకృతిలోకి తెచ్చింది, ఆ ఆకృతి పేరు దండ. ఆ పూలన్నీ విడివిడిగా ఉంటే పూలు అంటాం. ఇప్పుడు అది పూల దండ అయింది. ఎలా అయింది? సూదిలో దారం ఎక్కించి ఆ సూదితో పువ్వులన్నింటినీ కలిపి చక్కగా అందంగా కుట్టుకుంటూ వచ్చారు. అంటే మొత్తం పూలని కలిపి ఉంచింది ఏంటి? ఆ లోపల ఉన్నటువంటి దారం. నీకు దారం కనపడుద్దా? దండలో పూల మధ్యలో కనపడదు, కానీ దండ ఉంటది. అంటే ఈ పూలన్నీ నిలిపి ఎందుకు ఉంచబడిని? దారము వలన. లేకపోతే రాలిపోతాయి, ఉండవు, అలా నిలబడలేవు, దండ షేపులో ఉండలేవు. దారము వాటిని అలా నిలిపి ఉంచింది. అలాగే ఈ అనంత సృష్టిలో అన్నింటినీ నిలిపి ఉంచిన దారం ఏంటి అంటే అదే ఆత్మశక్తి, పరమేశ్వర శక్తి, ఈశ్వర శక్తి, బ్రహ్మము, అదే సర్వము. కానీ దాన్ని భావిస్తున్నామా? గాలి పీల్చుకుంటాం, నీళ్ళు తాగేస్తాం, పదార్థాలు వాడుకుంటాం, భూమిని వాడుకుంటాం, మొత్తం పంచభూతాలు నిత్యం వాడుకుంటాం, సూర్యుడిని వాడుకుంటాం. అసలు వాటి గురించి ధ్యాసే ఉండదు. నిరంతరం కోరికలు, నేను, నా శరీరం. అసలు ఈ సూర్యుడు వల్ల నేను బతకడం ఏంటి? సూర్యుడు లేకపోతే డి విటమిన్ లేదంటారేంటి? ఏంటి? ఇంక కొంచెం లోతుకు కూడా వెళ్ళాం. అసలు మొత్తం ఆహార పదార్థాలన్నీ పంచభూతాల నుంచే వస్తున్నాయి. నాలో ఉన్నది పంచభూతాలే, బయట ఉన్నది పంచభూతాలే, ఈ శరీరం పంచభూతాలతో తయారైంది. పంచభూతాలు మొత్తం సర్వవ్యాపకంగా ఆత్మశక్తే ఉంది. సృష్టి అంతా ఆత్మశక్తే ఉంది. నేను ఆత్మశక్తిలోనే బతుకుతున్నాను, ఆత్మశక్తిలోనే తిరుగుతున్నాను అన్నప్పుడు నేనన్న భావన కాదు, నేను ఆత్మశక్తిని అన్న ఎరుకు వస్తుంది. ఆ ఎరుకుని కలిగించడానికి ఇప్పుడు అష్టావక్ర మహాముని జనక మహారాజుకి చెబుతున్నారు. ఆయనకి వచ్చింది డౌట్, వచ్చింది ఆ జనక మహారాజుకి. కానీ శరీర భావన పోలా, సత్యం ఏంటో తెలియట్లే, మిగిలిన అన్ని పోయినాయి, శరీర భావన ఉండిపోయింది. నేను ఎలా అనంత ఆత్మశక్తినో తెలియట్లే. ఆయనకి గ్రంథాలు చదివారు, నువ్వు ఎలా ఆత్మశక్తివో చెబుతున్నారు. ఇప్పుడే ఎలా అయితే దండగా ఒక షేపు తెచ్చి ఆ షేపులోనే పువ్వులన్నింటినీ పడిపోకుండా రాలిపోకుండా దండాకృతిలో అందంగా ఉంచడానికి దారం సహాయపడిందో, దారం వలన ఇవన్నీ అలా నిలిచి ఉన్నాయో, అలాగే సృష్టి మొత్తం అనంత ఆత్మశక్తి వలన నిలిచి ఉన్నది. దారం కనపడనట్లుగా ఆత్మశక్తి నీకు కనపడట్లేదు. ఎందుకు ఆత్మశక్తి కనపడట్లేదు, వినపడట్లేదు, అందట్లేదు, గ్రహింపుకు లేదు అంటే ఆత్మశక్తి మనం గ్రహించే విషయాల కంటే, మన గ్రహింపుకు అందే విషయాల కంటే కోటాను కోట్ల రెట్లు సూక్ష్మముగా ఉన్నది. ఆ సూక్ష్మత చేత నువ్వు గుర్తించలేకపోతున్నావు. అంత సూక్ష్మమైనది అది శక్తి, నువ్వు గుర్తించలేవంతే. నువ్వు ఆ సూక్ష్మతలోకి వెళ్ళాలి అంటే నువ్వు జ్ఞానం అనే దాన్ని పట్టుకోవాలి. నీలో జ్ఞానం ఉంది, భావం కలుగుతుంది. చూడండి, భావాలు కలుగుతున్నాయి, ఆలోచనలు కలుగుతున్నాయి. ఏ రూపంలో ఉన్నాయి చెప్పండి? మన చెయ్యి ఏ రూపంలో ఉందో చెప్పొచ్చు, మన కాలు ఏ రూపంలో ఉందో చెప్పొచ్చు, మన శరీరం అంతా మాంసం ఉందని చెప్పొచ్చు, అది ఘన పదార్థం అని చెప్పొచ్చు, ఎముకలని చెప్పొచ్చు, భూమికలని చెప్పొచ్చు, మొత్తం శరీరాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే దృఢంగా ఉంది, తెలుస్తుంది. భావం ఎలా ఉంది, ఆలోచన ఎలా ఉంది, భావోద్వేగాలు ఎలా ఉన్నాయి. దుఃఖానికి గురవుతున్న దుఃఖం ఎలా ఉంది, దుఃఖం అనేది భావం కదా. సుఖానికి గురవుతున్న సుఖం అనేది భావం కదా. పులుపు అనేది భావం కదా. తీపి అనేది భావం కదా. కారం అనేది భావం కదా. చేదు అనేది భావం కదా. భావం ఎలా ఉంది అంటే తెలియదు, అది అనుభవం. ఎందుకని తెలియదు అంటే అది పదార్థము కంటే సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నది. సూక్ష్మంగా ఉంది నాకు తెలియదు. నేను కంటితో దృశ్యం ఉంటే చూడగలను, చెవులతో శబ్దం ఉంటే వినగలను, ముక్కుతో వాసన వస్తుంటే వాసన గ్రహించగలను. నేను నాలుక మీద పదార్థములను రుచి చూడగలను. రుచి యొక్క అనుభవం నాకు తెలుస్తుంది, కానీ నేను చెప్పలేను. భావం అది. దాని గురిన పేర్లు పెట్టుకున్నాం, పులుపు, తీపి, కారం అని.
ఆ పేర్లని తిరగమరగా పెట్టుకున్నా కూడా ఇప్పుడు పిలుపుని కారం అంటే అందరం కారమే అనేవాళ్ళం అంతే. పేర్లన్నీ ఐడెంటిఫికేషన్. అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్పుకుంటాం అంటే భావానికి రూపం లేదు కానీ భావం ఉందని తెలుసు, ఆలోచనకు రూపం లేదు అనే మనలో ఆలోచన ఉందని తెలుసు, దుఃఖానికి రూపం లేదు కానీ మనలో దుఃఖ భావాలు కలుగుతున్నాయని తెలుసు, సంతోషానికి రూపం లేదు కానీ సంతోష అనుభవం ఉందని తెలుసు, సుఖానికి రూపం లేదు కానీ సుఖానుభవం పొందుతున్నానని తెలుసు. అలా అనుభవాలన్నింటికీ భావాల రూపంలో రూపం లేదు కానీ అవి నాకు ఉండవని నాకు తెలుసు. నా లోపల నీ లోపల అవన్నీ ఎలా నీకు తెలిసే ఉన్నవని తెలిసి ఎలా ఉన్నాయో, అవి ఎక్కడ ఉన్నాయో ఎలా ఉన్నాయో ఏ రూపంలో ఉన్నాయో తెలియదు కానీ ఉన్నవని తెలుసు. సేమ్ అలాగే ఎందుకు అవి తెలియటం లేదు అంటే పదార్థము కంటే కొన్ని కోటాను కోట్ల రెట్లు సూక్ష్మముగా ఉన్నవి భావములు, ఆలోచనలు, శక్తి తరంగములే. దాన్ని మనం చూడలేం, శక్తి కదలికలేదు కానీ మనలో ఉన్నాయని తెలుస్తుందిగా. అలాగే మన చుట్టూ వ్యాపించి ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరమేశ్వర తత్వము, ఆకాశతత్వము, ఆత్మశక్తి యొక్క తత్వము, శక్తి యొక్క తత్వము మనకి తెలియటం లేదు, సూక్ష్మం అవటం అని. మరి ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి దానికే చెబుతున్నారు. నువ్వు పదార్థ భావనలో శరీరం అని ఉండిపోయి పదార్థాలను, రూపాలను, దృశ్యాలను గుర్తిస్తున్నావు. ఆఖరికి భగవంతుడు కూడా నీ మనస్సు చేత ప్రొజెక్ట్ చేయబడిందే. నువ్వు పూజిస్తున్నటువంటి ఆకృతిలో, ఆ రూపంలో, ఆ వేషధారణలో ఉన్న భగవంతుడు వస్తేనే మనిషిగా వస్తే కూడా గుర్తుపట్ట. నువ్వు ఎవరో వెళ్ళి మాయలు మరాఠీ అనుకుంటావు, నువ్వు అనుకున్నట్టుగా రావాలి. అలా నువ్వు అనుకున్నట్టు అనుగ్రహించాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతావు నువ్వు. అంటే నువ్వు దేవుడికి చెబుతా ఉంటావు నిన్ను ఎలా అనుగ్రహించాలో. మా అబ్బాయికి మంచి మార్కులు ఇవ్వు, మా అమ్మాయికి మంచి అల్లుడు ఇవ్వు, మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చేలా చూడు, మాకు ఏ అనారోగ్యాలు రాకుండా చూడు. అంటే అనుగ్రహాన్ని ఇలా ఇస్తేనే నేను గుర్తించగలను అని నువ్వు చెబుతున్నావు దేవుడికి. అంతే తప్ప దేవుడిచ్చే అనుగ్రహాన్ని నువ్వు గుర్తించలేవు. దేవుడిచ్చే అనుగ్రహాన్ని నువ్వు గుర్తించలేనప్పుడు అసలు దేవుడిని ఎలా గుర్తిస్తావు? గుర్తించలేవు. నిజంగా నువ్వు పూజించే దేవుడు వస్తే వేషగాళ్ళు అనుకొని వెళ్ళిపోతాం, ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఇదే జరుగుతుంది. ఆ సినిమాలు చెప్పాక జరిగింది అదే, మూట వదిలేసాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి మాట్లాడుకుంటారు, చూసావా నువ్వు ఇద్దామనుకున్నా వాడి ప్రాప్తంలో లేకపోతే రాదు. అది సినిమా అయినా ఎంత నీతి చెప్పారో చూడండి. ఇద్దాం అనుకుంది ఆవిడ, ఎందుకని భగవంతుడు ఎప్పుడు ఇద్దాం అనుకుంటాడు. అదే చెబుతున్నాయి ఇక్కడ. మనకి ఇద్దాం అనుకున్నాడు కాబట్టి గాలి ఉంది, అందుకే బతికించాడు. బతికి ఉన్నాం, మనం గాలి పీల్చుకుంటున్నాం. మనం బతికొంది ఉండాలని ఆయన అనుకున్నాడు. ఆ పరమేశ్వర తత్వం ఆయనో ఆవిడో లేదా శక్తో, మీరు ఏదైనా అనుకోండి. కనుకనే మనకు సర్వం సమకూర్చబడుతున్నాయి, పంచభూతాలు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి, శరీర అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. ఇదంతా అనుగ్రహమే. కానీ మనం అనుగ్రహాన్ని డబ్బు రూపంలో అడుగుతాం, హోదాల రూపంలో అడుగుతాం, పదవుల రూపంలో అడుగుతాం, ఆరోగ్యాల రూపంలో అడుగుతాం. అలా అయితేనే మనకు తెలుస్తుంది, లేక తెలియదు. ఉన్నదంతా అనుగ్రహమే అని మనం అనుకోవట్లేదు. అసలు మనం జీవించి ఉండడం మొత్తం అనుగ్రహమే. మనం మన శరీరంగా భావించుకున్నప్పుడు మనం ఉన్నది మొత్తం అనుగ్రహంలోనే. అనుగ్రహం ఏంటి అని ఆలోచించినప్పుడు అసలు మనం ఉన్నది మొత్తం అనంత ఆత్మతత్వంలోనే. మనం కూడా ఆత్మతత్వంలో అద్దంలో ప్రతిబింబం లాగా కలిసిపోయే ఉన్నాం. జస్ట్ రూపం అనే ప్రతిబింబం ఉందంటే మళ్ళీ అది అందులో మిళితమైపోద్ది, అదే శక్తిలో మిళితమైపోద్ది, ఆ పరమేశ్వర తత్వంలో మిళితమైపోద్ది. కాబట్టి ఇది అర్థమైన వాళ్ళు అసలు కోరికలు కోరరు. ఎందుకని? నువ్వు డబ్బు అడిగావు ఊరుకునే అనుకో, నీకు డబ్బు ఇచ్చి భగవంతుడు గాలి ఆపేశాడు అనుకో, ఏం చేస్తావు? ఇచ్చి నీకు చెప్పట్లేదుగా నువ్వు. గాలి ఇచ్చావు భగవంతుడా, నేను బతికే ఉన్నాను కృతజ్ఞతలు అని చెప్పలేదుగా నువ్వు. సర్లే ఆడికి డబ్బు అవసరం అనుకుంటా, ఓ డబ్బు అని పీడిస్తున్నాడు అని ఇదిగో డబ్బు తీసుకొని గాలి ఆపేశాడు అనుకో, ఏం చేస్తావు? కాదు, ఇందాక ఆ కథలో చెప్పినట్టు భగవంతుడు ఇచ్చినా నీకు అర్హత లేదనుకో, కళ్ళు మూసుకొని వెళ్తావు. భగవంతుడే వచ్చి ఒరే ఇచ్చాను రా తీసుకోరా అని చెప్పాడు. ఆ సినిమాలో జరిగింది. విష్ణుమూర్తి దిగి వచ్చాడు, ఒరే మూట వెనకాలను తీసుకోరా అన్నాడు. నువ్వెవరవై నాకు చెప్పడానికి అన్నాడు. లాగి ఒక్కడు కొట్టాడు. నువ్వు కొట్టు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసావు కాబట్టి అసలు నేను నీ మాట విన్నా, మూట తీసుకున్నా, మూట ఇంకా చూడను కూడా చూడండి మళ్ళీ ఆ మూటను తొక్కేసి వెళ్ళిపోయాడు. మనం కూడా అలా ఇచ్చేది వదులుకుంటాం. దాన్నే ప్రారబ్ధము, కర్మ సిద్ధాంతము అన్నాడు. భగవంతుడు ఎప్పుడు ఇస్తానే ఉంటాడు. ఇష్టం అనేది ఉండకపోతే నువ్వెందుకుంటావు? అసలు నీ శరీరం ఎందుకు ఉంటుంది? నీకు ఇన్ని శరీర కూర్పులు ఎందుకుంటాయి? ఆ కూర్పులకు అవసరమైనవన్నీ నిరంతరం ఎందుకు అందుతూ ఉంటాయి? భగవంతుడు ఇవ్వాలనుకోకపోతే అసలు నీకు శరీరం ఏముండదు, నీ కళ్ళు ఉండవు, నీ చెవులు ఉండవు, నీ ముక్కు ఉండదు, అసలు నీ శరీరంలో ఏ అవయవం పనిచేయదు. నువ్వు ఉండాలని నిర్ణయించబడింది కనుకనే నీకు అన్ని ఇవ్వబడుతున్నాయి. ఆ ఇవ్వబడటమే అనుగ్రహం, అసలు నువ్వు ఉండటమే అనుగ్రహం.
అనుగ్రహం అనే నువ్వు ఉండటం ఎక్కడుంది? నీకు ఇవన్నీ ఇచ్చి ఈ శరీర పోషణ జరిగి నిన్ను ఉంచబడటం అనేది ఎక్కడ జరిగింది? అద్దములు ప్రతిబింబం వల్లే, ఆయనలోనే, ఆ పరమేశ్వర తత్వంలోనే నువ్వు రూపంగా భావించుకుంటే ఆయన లేదా ఆవిడ దేవత కాదు, అనంత శక్తి. ఆ విశ్వశక్తిలోనే. ఏంటి ఆ విశ్వశక్తి? మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశతత్వమే. అది మనలోంచి ప్రవహించుకెళ్ళిపోతుంది. ఎంత సూక్ష్మమైనది అంటే ఆకాశమును మనం విడదీయలేము. మనం ఆకాశంలో తిరుగుతున్నప్పుడు లారీలు, బస్సులు, కార్లు, మనుషులు, సైకిళ్లు ఇవన్నీ ఆకాశంలోంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆకాశం ఖాళీ. పైన ఆకాశంలో విమానాలు, ర్యాకెట్లు అనుకుంటూ పోయి అక్కడ తిరిగే హెలికాప్టర్లు, విమానాలు, ర్యాకెట్లు ఇవన్నీ అవి వెళ్తున్నప్పుడు, ఇప్పుడు నీళ్ళల్లో బోట్ వెళ్తున్నప్పుడు నీళ్లు చీలిపోతాయి. పక్కకి వెళ్ళినట్టు తెలుస్తుంది మనకు. నీళ్ళని చీల్చుకుంటూ బోట్ వెళ్తా ఉంటుంది పైన. అలా మనకి ఏమైనా ఇప్పుడు ఆకాశం చీలిపోతుంది. ఎక్కడన్నా మనం నడుస్తున్నా, లారీలు వెళ్తున్నా, బస్సులు వెళ్తున్నా. అసలు ఆకాశం అద్దములా స్థిరముగా ఉంది. అద్దం ఎలా స్థిరంగా ఉందో అలా ఉంది. ఎదురుగా ఏ ప్రతిబింబం వస్తే ఆ ప్రతిబింబాన్ని అద్దం చూపిస్తుంది, ప్రతిఫలిస్తుంది. కానీ ప్రతిబింబం అద్దాన్ని కదపలేదు. ప్రతిబింబం అంతా అద్దం వ్యాపించే ఉంది. అద్దంలో ప్రతిబింబాన్ని చూపించడం అద్దం లక్షణం. అలాగే సర్వవ్యాపక ఆకాశం అనేటువంటి ఆ పరమేశ్వర తత్వంలో, ఆకాశ తత్వంలో జీవులన్నీ కదలాడుతున్నాయి. నీటిలో చేపలు కదిలినట్టుగా. నీటిలో చేపలకు మేము నీటిలో ఉన్నామని తెలియదు. తెలిస్తే చేప కదలలేదు. ఎందుకంటే నీరు ఘనపదార్థం ఎవరికి? మనిషికి. కానీ చేపకి నీరు ఘనపదార్థం కాదు. మనకు ఆకాశం ఎలాగో చేపకి నీరు అలాగే. మనకు ఆకాశం ఖాళీ ఏమీ లేదని ఎలా అనిపిస్తుందో చేపకి నీరు అలాగే అనిపిస్తుంది. దాని శరీర నిర్మాణము, దాని బుద్ధి నిర్మాణం అలా ఉంది. అలాగే మన బుద్ధి నిర్మాణము, మన శరీర నిర్మాణం ఎలా ఉందంటే చేప నీటిలో ఉండే ఆకాశములా భావించుకొని ఖాళీ అనుకొని ఎలా జరుగుతుందో, మనం ఈ అనంత ఆత్మశక్తిని ఖాళీ అనుకొని, ఆకాశం అనుకొని, ఏమీ లేదు ఇక్కడ అనుకొని మనం జరుగుతున్నాం. కానీ ఇది శక్తి సాగరం. దీన్ని చూడగలిగిన వాళ్ళకి ఇది శక్తి ప్రవాహాల్లో కనపడతా ఉండవచ్చు. మనం చేపలు నీళ్ళల్లో దొరుకుతున్నాయని మనకు తెలుస్తుందిగా. అలాగే మన పైన ఎవరైనా దీన్ని గమనించగలిగిన వాళ్ళకి ఒక ప్రవాహంలో, అనంత శక్తి ప్రవాహంలో మనం తిరుగుతున్నట్టు, మనం చేపలు ఎదుగుతున్నట్టుగా, మనం కదులుతున్నట్టు జీవరాశులన్నీ కనపడుతూ ఉండవచ్చు. ఎందుకంటే చేపలు మనకు కనపడుతున్నాయిగా. అనేక జీవులు లోపల ఉండే కనపడుతున్నాయిగా. నీళ్లలో బతికే జీవులన్నీ చేపలేంటి, మొసళ్ళేంటి, తాబేళ్ళేంటి, నీటిలో బతికే జీవులు బోల్డ్ ఉన్నాయి. అవి నీరు అనుకోవట్లా, అది ఖాళీ అనుకుంటున్నాం. కానీ నీరు మనకి ఘనపదార్థం, మనం ఆ నీటిలో బతకలేం. అలా సర్వవ్యాప్తంగా చేపలు ఎలా నీటిలో తిరుగుతూ ఖాళీ అనుకుంటున్నాయో, మనం ఖాళీ అనుకుంటున్నదంతా అనంత ఆత్మశక్తి. అందులో ఖాళీ అనుకొని తిరుగుతున్నాం. ఆ పరమేశ్వర శక్తే మనకి లోపల, మనకి బయట వ్యాపించి ఉన్నది. పరితః వ్యాపించి ఉన్నది అంటే ఏంటి? బయట నుంచి, బయట ఇప్పుడు లోపల విడిగాను, బయట విడిగాను లేదు. బయట లోపల మొత్తం అదే వ్యాపించి ఉన్నది. సర్వవ్యాపకంగా మనలోంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఇల్లు కట్టి గోడలు కట్టాం. గోడలు వెళ్ళి ఆకాశాన్ని చేల్చలేదు. ఆకాశము గోడలు ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళిపోయింది. ఎందుకనంటే అంత సూక్ష్మమైనది. మనం వినియోగిస్తున్న వస్తువులు ఏవైనా ఈ భూమి మీద, మనం భావించుకుంటున్న భావనలు ఏవైనా భూమి మీద కోటాను కోట్ల రెట్లు సూక్ష్మమైంది అది. దానికేం మీకు పెద్ద గజిబిజి కూడా అక్కర్లా. ఇప్పుడు మీ భార్యో, మీ భర్తో, మీ పిల్లోడో మీకు తెలిసిన వాళ్ళని గోడ అవతల నుంచోబెట్టండి. మీ ఇంట్లోనే గోడకు అవతల తలుపేసేసి గదిలో తలుపుకి అవతల వాళ్ళని నుంచోబెట్టండి. తలుపుకి అవతల మీరు నుంచోండి. వాళ్ళు మనుషులు కనపడతలేదు. వాళ్ళు ఇప్పుడు మనుషులు లేరు. కానీ భావంలో వాళ్ళు అటేపు ఉన్నారని మీకు తెలిసే తెలీదా? భావానికి అర్థమవుతుందా లేదా? అంటే భావ ప్రయాణం ఆగుతుందా ఇటు నుంచి అటు? అయితే ఇది తెలిసిన వరకు భావం వెళ్ళగలదు. అలా నువ్వు తెలుసుకుంటే అనంతాత్మతత్వం వరకు భావం వెళ్ళిపోగలదు. ఆ తెలుసుకోవటమే, భావ రూపంలో తెలుసుకోవటమే జ్ఞానం. జ్ఞానము భావము ఒకటే, జ్ఞానము ఆలోచన ఒకటే. ఇప్పుడు నీకు అందుకని తెలుసుకునే వరకు చెప్పబడుతూనే ఉంటుంది ఆత్మజ్ఞానం. ఇప్పుడు భావం మన ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోకి వెళ్ళిపోద్ది. మనిషికి వెళ్ళలేం మనం. ఇప్పుడు పక్క గదుల్లో పిల్లలు తలుపులేసి పడుకుంటారు, ఈ గదుల్లో భార్యాభర్తలు తలుపులేసి పడుకుంటారు. ఎవరైనా చుట్టాలు వస్తే ఇంకో రూమ్ ఇస్తారు, గెస్ట్ రూమ్ లో వాళ్ళు పడుకుంటారు. అందరూ అన్ని చోట్ల పడుకుంటారు. అన్ని వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు, అన్ని తెలుసు. కానీ నువ్వు పడుకున్న గదిలోంచి భావరూపంలో నీ ఇల్లంతా తిరిగేయగలవు. ఏది ఎక్కడ ఉందో నీకు తెలుసు భావంలో.
కానీ శరీరంతో నువ్వు తిరగలేవు, గెడలు తీయాలి, తలుపులు తీయాలి. కానీ భావం తిరగటానికి తలుపులు తీయక్కర్లా, గోడల్లోంచి ఆటల్లోంచి పగల కొట్టుకెళ్ళక్కర్లా, భావం వెళ్ళిపోద్ది ఎక్కడికైనా. భావానికి తెలుసు. అలా భావరూపము అనంత ఆత్మశక్తి, అనంత ప్రాణశక్తి. భావం ఎంత సూక్ష్మమో అది ఎంత సూక్ష్మం. నీలో భావం ఉన్నది నిజం కదా, నిజమేగా. నీలో భావం ఉన్నది నిజమేగా. అందుకని శరీర భావాన్ని కాకుండా ఆత్మభావాన్ని అర్థం చేసుకుంటే తప్ప అనంత ఆత్మశక్తిని నువ్వు నేను అని తెలుసుకోలేవు. భావం నీలోనే ఉంది, కానీ నువ్వు శరీర భావంతో, అంటే అద్దంలో కనపడుతున్న ప్రతిబింబాన్ని చూసి అద్దాన్ని వదిలేసినట్టుగా, ప్రతిబింబం నిజం అనుకుంటున్నట్టుగా శరీర భావంతో సాగిపోతున్నాం. శరీరం మొత్తం, శరీరం లోపల, శరీరం బయట వ్యాపించి ఉన్నటువంటి పరమేశ్వర తత్వాన్ని, ఆ శక్తి తత్వాన్ని, ఆ అనంతత్వాన్ని మనం గుర్తించటం లేదు. అది గుర్తించే వరకు చెప్పబడుతూ ఉంటుంది. దానికి ఏం లేదు, ఈజీ, నీ భావమే. ఇప్పుడు మీరు భావంలో మీకు తెలిసిన అన్ని ప్రదేశాలకు వెళ్ళిపోగలరు. చూడండి, శరీరం ఇక్కడే ఉంది, మీరు అమెరికాలో ఎక్కడో మీ వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు ఉండి వచ్చారు. ఇప్పుడు భావంలో మీరు అక్కడికి వెళ్ళిపోగలరు, మళ్ళీ సేమ్ ఇలాగే ఫ్లైట్లు ఎక్కగలరు, అన్ని చూసుకోగలరు, అలాగే భావంలో వెళ్ళిపోగలరు తెలిసిన చోటకి. అలాగే ఆత్మను కూడా తెలుసుకున్నారనుకోండి, భావంలో వ్యాపించేయగలరు. అందుకని తెలియజేయబడుతుంది, కొద్ది కొద్దిగా భావంలో తెలుసుకోండి. అందుకే అనంతాత్మశక్తికి దారి ఒక్క జ్ఞాన మార్గము తప్ప, అంటే భావంలో గ్రహించటం, అర్థం చేసుకోవటం తప్ప ఇంకా ఏ రూపములోనూ మీకు ఆత్మశక్తి అర్థమయ్యే ఛాన్సే లేదు. అలా అని ఇది కష్టం అంటే కానే కాదు. భావం మీలో ఉందిగా ఆల్రెడీ, నాలో ఉందిగా ఆల్రెడీ. భావాలతోనే అసలు మనం బతుకుతున్నాం. మన శరీరంతో మనం తిరుగుతున్నా భావవ్యాప్తిగా ఎక్కువ మనకి, మన ఊహలు, మన ఆలోచనలు, మనకు తెలిసినవన్నీ జ్ఞాపకాలు, ఇవన్నీ భావమే. భావంతో ఎంత దూరమైన ప్రయాణం చేసేయగలం తెలిసిన చోట. ఇప్పుడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటే, అనంత ఆత్మశక్తిని తెలుసుకుంటే మనం భావంతో వెళ్ళిపోగలం. అందుకని భావంతో వ్యాపించిపోయి సంపూర్ణమైన ఆత్మతత్వం అనుభవం అయ్యే వరకు, అంటే భావరూపంలో నాకు అర్థమయ్యే వరకు, అవగాహన అయ్యే వరకు నేను తెలుసుకుంటానే ఉండాలి. అందుకని అనేక రకాలుగా మహాత్ములు దాన్ని చెబుతూనే ఉన్నారు, మనం వింటూనే ఉండాలి. విన్నదాన్ని మననం చేసుకుని మళ్ళీ సాధన చేసుకోవాలి. సాధన అంటే ఏంటి? ఇప్పుడు కూర్చో, ప్రశాంతంగా కూర్చో. అద్దంలో ప్రతిబింబం, ప్రతిబింబం చుట్టూ అద్దం, ప్రతిబింబం అంతా అద్దమే వ్యాపించి ఉంది. ప్రతిబింబం వెళ్ళి అద్దాన్ని నేను కదపలేదు, తోసేయలేదు, పక్కకి వెళ్ళలేదు. అలాగే నేను కూర్చొని ఉన్నా, నా శరీరం ఉంది, చుట్టూ సర్వవ్యాపక ఆకాశం ఉంది, నేను అక్కడ ఏమీ లేదు అనుకుంటున్నా. చేపల నీళ్లలో తిరిగినట్టుగా నేను ఈ ఖాళీలో తిరుగుతున్నా, కానీ ఇక్కడ ఏమీ లేదనుకుంటున్నా. చేపలు ఏమీ లేదనుకుంటున్నాయి, కానీ అక్కడ నీళ్లు ఉంది. అలాగే నా చుట్టూ నేను ఏమీ లేదనుకుంటుంది సర్వవ్యాపక ఆకాశం, అది నాలోంచి ప్రవహించుకుంటూ వెళ్ళిపోయింది. అంత సూక్ష్మమైనది, సూక్ష్మతరమైనది. ఇది ఎలా అంటే, నేను భావముతో నా ఇంట్లోనే ఉండి, నా ఇంట్లో అన్ని గదులు భావంతో తిరిగేయగలను. శరీరంతో తిరగాలంటే తలుపులు తీయాలి, గోడలో అడ్డం వస్తాయి. భావంతో వెళ్ళిపోగలను. అలా భావంతో నేను ఎక్కడికైనా వెళ్ళిపోగలను. మార్కెట్లు వెళ్ళిపోగలను, ఊర్లో వెళ్ళిపోగలను, బజార్లు వెళ్ళిపోగలను, ఇతర దేశాలు వెళ్ళిపోగలను. కాకపోతే నాకు తెలిసి ఉండాలి. తెలుసున్న ప్రతి చోటకే భావంతో వెళ్ళిపోగలను, శరీరం వెళ్ళకపోయినా. భావానికి ఏది అడ్డు రాదు నాకు. భావానికి అసలు ట్రాఫిక్కే లేదు, ట్రాఫిక్ కూడా అడ్డు రాదు. పైన ఏరి ట్రాఫిక్ అడ్డం రాదు, కింద రోడ్డు ట్రాఫిక్ అడ్డం రాదు. భావానికి నాకు అసలు ఏది అడ్డం రాదు. భావం అంత సూక్ష్మతరమైంది. కాబట్టి ఆత్మశక్తి ఏ రూపంలో ఉంది? ఇప్పుడు భావ రూపంలో ఉంది. నీ భావం ఎంత సూక్ష్మమైనదో అనంత ఆత్మశక్తి అంత సూక్ష్మమైంది. అయితే తెలిసిన చోటగా నీ భావం ప్రయాణించగలదు. కాబట్టి అనంత ఆత్మశక్తిని తెలుసుకో, అప్పుడు ఆత్మశక్తి ఎంత ఉందో అంతా నీ భావం ప్రయాణించగలదు. ఏకాత్మ భావన కలుగుతుంది. ఆ తెలుసుకునే ప్రయత్నమే మనం చేస్తున్నాం. అదే జనక మహారాజు అడిగారు. ఆ అడిగిన దానికి అనేక రకములుగా అష్టావక్ర మహాముని ఆయనకు బోధిస్తున్నారు. మనం కూడా వింటూ తరిద్దాం, కొంచెం సాధన చేసుకోండి. అలా ప్రశాంతంగా కూర్చొని ఈ అర్థము, ప్రతిబింబము, ఇప్పుడు విన్న విషయాలు, అవును నిజమే కదా, నా చుట్టూ ఉన్నటువంటి ఖాళీ, ఈ ఆకాశం నేను శరీరమే భావించుకుంటున్నాను, నాలో భావం మొత్తం తిరుగుతుంది కదా, భావరూపంలో నేను ఎక్కడైనా తిరుగుతున్నాను కదా, అడ్డాలు రావట్లేదు కదా, ఆ భావం అనేది నాలో ఉన్న చైతన్య ప్రాణశక్తే కదా, ఆ ప్రాణశక్తినే కదా ఆత్మశక్తి, దైవశక్తి, పరమేశ్వరుడు, రకరకాలుగా ఆకారాలతో దేవుళ్ళు, దేవతలని అనేక మతాలు పెట్టుకొని పూజించుకుంటున్నాం. ఇవన్నీ మనం చేసుకుంటున్నవే కదా. కాబట్టి ఈ తత్వాన్ని, అంటే ఏమీ లేదనుకుంటున్న ఈ శూన్యాన్ని, ఖాళీని
అనంత ఆత్మశక్తిగా భావనగా అది నాలోంచి వ్యాపించిపోయి సర్వవ్యాపకముగా ఉన్నది. సృష్టి అంతా అదే ఉన్నది. జీవులన్నీ అందులోనే ఉన్నాయి. చేపలన్నీ సముద్రంలోనే ఉన్నాయి. చేపలన్నీ నదిలోనే ఉన్నాయి. చేపలన్నీ నీళ్లలోనే ఉన్నాయి. అందులోనే బతుకుతున్నాయి, అందులోనే పుడుతున్నాయి, అందులోనే చనిపోతున్నాయి. అలాగే ఈ సృష్టిలో జీవులంతా ఉంది, ప్రకృతి అంతా ఉంది, విశ్వం అంతా ఉంది అనంత ఆత్మశక్తిలో అనేటువంటి భావాన్ని సాధన అంటే మననం చేసుకోండి. కూర్చొని ధ్యానం అంటే ఆ భావ స్థిరత, ఆ భావంలో కాసేపు వెళ్ళటం, ఆ భావాన్ని అనుభూతి చెందే ప్రయత్నం చేయటం. అంటే శరీర భావం నుంచి మనోభావం నుంచి అది నిత్య అనుభవంగా ఉంటుంది పనుల్లో. కొంచెం కాసేపు పక్కకు వచ్చి ఇప్పుడు ఈ విన్న విషయాన్ని భావంలో భావ రూపంలో బలపరుచుకోవటం, అది సాధన. దానికి మీరు ధ్యానం అని పేరు పెట్టండి, తపస్సు అని పేరు పెట్టండి, మీకు నచ్చిన ఏ పేర్లైనా పెట్టుకోండి. అసలు ఏ పేరు పెట్టకుండా చేసుకోకూడదా? జస్ట్ భావ మననం, భావస్థిరత. ఇప్పుడు విన్న విషయాన్ని భావరూపంలో గాఢంగా కొంచెం మన లోపల ఇంకించుకుంటున్నాం, అంతే. సింపుల్ అయిపోయింది. ఆ సాధన చేయండి, కొద్ది కొద్దిగా మీకే అర్థమవుతూ ఉంటది. మళ్ళీ మరొక కొత్త శ్లోకంతో అష్టావక్ర మహాముని మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు, ఎలా మనకు ఆత్మజ్ఞాన బోధ మళ్ళీ అందించబోతున్నారు, ఏం ఉదాహరణ చెబుతారు, జనక మహారాజుకి చెప్పబోయేటువంటి మళ్ళీ కొత్త శ్లోకం. అంటే ఇప్పుడు చెప్పుకుంది 19వ శ్లోకం, 20వ శ్లోకంలో ఏం చెబుతారో మళ్ళీ వినటానికి మళ్ళీ కలుద్దాం. శుభమస్తు. ఈ విన్న దాంట్లో మీకేమైనా సందేహాలు ఉంటాయి అంటే ఈ శీర్షికలు ఇప్పుడు చెప్పిన విషయాలలో మీకేమైనా సందేహాలుంటే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. అది కూడా సాధన చేస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు, ఈ మార్గం ఇష్టపడిన వాళ్ళు. విడివిడిగా ఏవేవో ప్రశ్నలు వేసి అవి చెప్పండి ఇవి చెప్పండి అంటే అన్నీ తెలియటానికి నేనేమి ఆకాశం నుంచి ఊడిపడ్డా సర్వము తెలిసిన జ్ఞానిని కానే కాదు. నేను సాధారణ మానవుణ్ణి. నేను తెలుసుకుంటూ, నేను చదువుకుంటూ, నేను ఆ ప్రయత్నం చేసుకుంటూ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులో ముందుకు సాగుతూ ఆ భావాలను పెంపొందించుకున్నాము అనేటువంటి ప్రయత్నంలో వాటిని మీతో పంచుకుంటున్నాను అంతే. కాబట్టి ఎక్కడైనా తప్పులుగా అనిపించినా, నేను చెప్పింది మీకు నచ్చకపోయినా కూడా నన్ను క్షమించి వదిలేయండి. లేదు అర్థమైంది, కొంచెం సేపు ఊరికి ఏమి చేయొద్దు, మీ జీవితంగా సాగించుకోండి. మీరు ఎలా బతుకుతున్నారో అలాగే బతకండి. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, మీకు కుదిరితే ఒక పావు గంట అలా ఇప్పుడు విన్న భావాన్ని మీలో స్థిరపరుచుకోవటానికి ప్రయత్నించండి. వినటం ఒక్కటే కాదు. ఒకవేళ భావస్థిరత కుదరలేదు, 4 సార్లేనండి, 10 సార్లేనండి, మళ్ళీ వినటం ఆపేయండి. ఆపేసి ఆ భావాన్ని స్థిరపరుచుకోండి. ఎందుకంటే భావరూపంలో మాత్రమే ఆత్మశక్తిని మీరు అనుభూతి చెందగలరు, దర్శించగలరు. అలానే భావరూపంలో కష్టం అంటే కానే కాదు, మనం అనుభవించేవన్నీ భావరూపాలే. నిత్యం మనం అనుభవించేవన్నీ భావరూపాలే. ఉంటే శరీరం నేను అనుకుంటున్నాం అంటే మనం భావాన్ని శరీరానికి అంటగట్టేసి ముడేసేసుకొని ఈ శరీరము ద్వారానే భావాలు కలుగుతున్నాయి అనుకుంటున్నాం. కాదు, భావాలు శరీరాన్ని కదుపుతున్నాయి. మళ్ళీ శరీరం ద్వారా భావాలు లోపలికి చేరుకుంటున్నాయి. మొత్తం భావాల నడకే ఇదంతా. కాబట్టి మన లోపల ఉన్నది భావాలే, బయట ఉన్నది భావశక్తే. అదే అనంత ఆత్మశక్తి. కొంచెం భావస్థిరతను చేసుకోండి. అది అర్థమవుతున్న కొందికి ఆత్మశక్తి వైపు మనం ప్రయాణం సాగుతూ ఉంటుంది. అంటే ఎంత ఎక్కువ అర్థమవుతుంటే అంత విస్తారం అవుతూ ఉంటాం. అలా ఇంకా ఎన్నో ఉపమానాలు చెబుతారు, ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. భగవంతుడు ఆయుష్ ఇస్తే, చెప్పే ఓపిక ఇస్తే చక్కగా ఇవన్నీ చెప్పుకుంటూ ముందుకు సాగుదాం. శుభమస్తు. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.